నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. పొట్టి ఆటలోనే కాదు, ఐపీఎల్ మెగా వేలంలోనూ దుమ్ము రేపారు భారత క్రికెటర్స్. ఐపీఎల్ చరిత్రనే తిరగరాస్తూ పంత్, శ్రేయస్ అయ్యర్ రికార్డు స్థాయి ధర దక్కించుకున్నారు. అయితే వేలంలో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అస్సలు ధర పలకనుకున్న వాళ్లపై కోట్లు కురిశాయి. పోటుగాళ్లనుకున్న విదేశీ ప్లేయర్స్ని నామమాత్రపు ధరకే కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు. వార్నర్, బెయిర్స్టో లాంటి కీ ప్లేయర్స్ను కొనుగోలు చేసేందుకు యాజమాన్యాలు ఇష్టపడలేదు. ఆటలో కేక, వ్యూహాల్లో దిట్టలు, నాయకత్వం వహిస్తే జట్టు ఫైనల్ వరకు వెళుతుందన్న నమ్మకం వెరసి తొలి రోజు ఐపీఎల్ మెగా వేలంలో ఆ ఇద్దరు కెప్టెన్లపై నమ్మకం కనబరిచాయి ఫ్రాంచైజీలు. పంత్, శ్రేయస్ అయ్యర్ కోసం పోటీపడి మరీ కోట్లు కుమ్మరించాయి. విదేశీ ఆటగాళ్లపై పెద్దగా మోజు కనబరచని ఫ్రాంచైజీలు పలువురు అన్క్యాప్డ్ ప్లేయర్స్ను నామినల్ ధరకు తీసుకున్నాయి. ఐపీఎల్ 2025 వేలంలో రికార్డుల పంట. 27 కోట్ల రూపాయలకు పంత్ను దక్కించుకున్న లక్నో. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 27 కోట్ల రూపాయలు. శ్రేయస్ అయ్యర్కు 26.75 కోట్లు. అయ్యర్ను వేలంలో సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్. వెంకటేష్ అయ్యర్కు 23.75 కోట్లు. వెంకటేష్ అయ్యర్ను దక్కించుకున్న కోల్కతా. విదేశీ ఆటగాళ్లకు దక్కని భారీ ధర. లోకల్ ఆటగాళ్ల వైపే యాజమాన్యాల మొగ్గు. వేలంలో అదృష్టం పరీక్షించుకుంటున్న తెలుగు ప్లేయర్స్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత క్రికెటర్ల పంట పండింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరుగుతున్న 18వ సీజన్ వేలంలో రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఆటలోనే కాదు, రిషబ్ పంత్ ఐపీఎల్ మెగా వేలంలోనూ దుమ్మురేపాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. ఏకంగా 27 కోట్ల అత్యధిక ధరకు పంత్ను లక్నో సూపర్ జైంట్స్ దక్కించుకుంది. లక్నో, హైదరాబాద్ ఫ్రాంచైజీలు పంత్ గురించి పోటీ పడటంతో బిడ్డింగ్ అధిక ధర దక్కింది. శ్రేయస్ అయ్యర్ను 26.75 కోట్ల ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఇద్దరు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు అధిక ధర వెచ్చించి మరీ కొనుగోలు చేశాయి. మూడో సెట్లో వేలానికి వచ్చిన వెంకటేష్ అయ్యర్ను కోల్కతా నైట్ రైడర్స్ 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. కోర్ టీంను తమతో ఉంచుకోవడం కోసమే వెంకటేష్ అయ్యర్కు భారీ ధర చెల్లించామని కోల్కతా ఫ్రాంచైజీ తెలిపింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత పేసర్ హర్షదీప్ ముందుగా వేలానికొచ్చాడు. సన్ రైజర్స్ 15.75 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. అయితే పంజాబ్ కింగ్స్ హర్షదీప్ ను రిటైన్ చేయగా సన్ రైజర్స్ 18 కోట్లు చెల్లించేందుకు మొగ్గు చూపింది. కానీ పంజాబ్ 18 కోట్లకు అతన్ని రిటైన్ చేసుకుంది. స్పిన్నర్ యుజ్వేంద్ర చహ్వాల్ కు 18 కోట్లు చెల్లించి పంజాబ్ సొంతం చేసుకుంది. 2 కోట్లు ప్రాథమిక ధరతో వేలానికొచ్చిన ఇషాన్ కిషన్ కోసం అతడి ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తో పాటు పంజాబ్, ఢిల్లీ, సన్ రైజర్స్ పోటీపడ్డాయి. చివరకు 11.25 కోట్లకు సన్ రైజర్స్ అతన్ని దక్కించుకుంది. 2 కోట్ల ప్రాథమిక ధరతో వేలానికొచ్చిన రవిచంద్రన్ అశ్విన్ కోసం చెన్నై ఆసక్తి చూపించింది. 6 కోట్ల వద్ద రాజస్థాన్ వేలంలోకి ఎంట్రీ ఇచ్చింది. చివరకు 9.75 కోట్లకు అశ్విన్ ను చెన్నై సొంతం చేసుకుంది. కోటి రూపాయల ప్రాథమిక ధరతో వేలానికొచ్చిన జితేష్ శర్మ కోసం ఢిల్లీ, ఆర్సీబీ, చెన్నై ఆసక్తి చూపాయి. చివరకు 7 కోట్లకు ఆర్సీబీ అతన్ని దక్కించుకుంది. అయితే పంజాబ్ కింగ్స్ ఆర్టీఎం ఉపయోగించాలని నిర్ణయించింది. దీంతో 11 కోట్లకు బిడ్ వేసిన ఆర్సీబీ జితేష్ శర్మను సొంతం చేసుకుంది. హెజిల్వుడ్ తర్వాత వేలానికొచ్చిన భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కోసం రాజస్థాన్, గుజరాత్ పోటీపడ్డాయి. చివరకు ప్రసిద్ధ్ను 9.50 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. 5వ సెట్లో వేలానికొచ్చిన నటరాజన్ను ఢిల్లీ 10.75 కోట్లకు కొనుగోలు చేయగా ఆవేష్ ఖాన్ ను 10.75 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. కేఎల్ రాహుల్ ను అనుకున్నంత ధర పలకలేదు. 14 కోట్ల ధర చెల్లించి ఢిల్లీ రాహుల్ ను రిటైన్ చేసుకుంది. హైదరాబాద్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ ను గుజరాత్ 12.25 కోట్లకు కొనుగోలు చేయగా మహమ్మద్ సమీకి సన్ రైజర్స్ 12 కోట్లు వెచ్చించింది. హర్షల్ పటేల్ కు 8 కోట్లు వెచ్చించి మరీ హైదరాబాద్ దక్కించుకుంది. మెగా వేలంలో విదేశీ క్రికెటర్లపై ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కోసం గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఆసక్తి చూపించాయి. చివరకు 15.75 కోట్ల రూపాయలకు గుజరాత్ టైటన్స్ బట్లర్ ను సొంతం చేసుకుంది. మెగా వేలం 6వ సెట్లో జోష్ హెజిల్వుడ్ వేలానికి రాగా ఆర్సీబీ 12.50 కోట్లకు అతన్ని దక్కించుకుంది. ఫిల్ సాల్ట్ ను 11.50 కోట్లకు బెంగళూరు కొనుగోలు చేసింది. జోఫ్రా ఆర్చర్ ను రాజస్థాన్ 12.50 కోట్లకు దక్కించుకోగా ట్రెంట్ బౌల్ట్ ను ముంబై 12.50 కోట్లు వెచ్చించింది. స్టార్క్ కోసం ఢిల్లీ 11.75 కోట్లు వెచ్చించగా
ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడాను 10.75 కోట్లకు గుజరాత్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ కోసం చెన్నై, బెంగళూరు పోటీ పడ్డాయి. 9 కోట్ల వద్ద పంజాబ్ రేసులోకి వచ్చింది. దీంతో స్టోయినిస్ రేటు పెరుగుతూ పోయింది. చివరకు 11 కోట్ల వద్ద పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది. స్టోయినిస్ ను రిటైన్ చేసుకోవడానికి లక్నో ఆసక్తి చూపలేదు. ఐపీఎల్ వేలం 3వ సెట్లో ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ముందుగా వేలానికొచ్చాడు. 2 కోట్ల ప్రాథమిక ధరతో వేలానికొచ్చిన బ్రూక్ కోసం చెన్నై, పంజాబ్ కింగ్స్ ఆసక్తి కనబరిచాయి. కానీ 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్ ను సొంతం చేసుకుంది. డేవిడ్ మిల్లర్ ను 7.50 కోట్లకు లక్నో సూపర్ జైంట్స్ కొనుగోలు చేసింది. ఆర్టీఎం ఉపయోగించడానికి గుజరాత్ టైటన్స్ ఇష్టపడలేదు. దాంతో మిల్లర్ లక్నో సొంతమయ్యాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ లియామ్ లివింగ్స్టోన్ కోసం చెన్నై, ఆర్సీబీ పోటీ పడ్డాయి. బెంగళూరు అతన్ని 8.75 కోట్లకు కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ ఐడెన్ మర్క్రమ్ ను 2 కోట్ల ప్రాథమిక ధరకే లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ ప్లేయర్ డెవాన్ కాన్వేను 6.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. 2 కోట్ల ప్రాథమిక ధరతో వేలానికొచ్చిన జేక్ ఫ్రాసర్ మెగ్గర్క్ ను 5.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎం ఉపయోగించింది. పంజాబ్ 9 కోట్లు ఆఫర్ చేసినప్పటికీ ఢిల్లీ తమ ఆటగాడిని వదులుకోలేదు. న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రను 1.5 కోట్ల ప్రాథమిక ధరతో వేలానికొచ్చాడు. పంజాబ్ 3.25 కోట్లకు అతన్ని సొంతం చేసుకోగా చెన్నై ఆర్టీఎం ఉపయోగించి 4 కోట్లకు తిరిగి దక్కించుకుంది. ఓపెనర్ బ్యాటర్ రచిన్ రవీంద్రను చెన్నై 4 కోట్లకు సొంతం చేసుకుంది. తోపు ఆటగాళ్లుగా పేరున్న మాక్స్వెల్, మిచెల్ మార్స్ లాంటి ఆటగాళ్లకు నామమాత్రపు ధర పలికిందని చెప్పాలి. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ 2 కోట్ల ప్రాథమిక ధరతో వేలానికి రాగా అతడి కోసం సన్ రైజర్స్, లక్నో ఆసక్తి చూపాయి. చివరకు 3.40 కోట్లకు లక్నో అతన్ని దక్కించుకుంది. మార్స్ కోసం ఢిల్లీ ఆర్టీఎం వాడలేదు. గ్లెన్ మాక్స్వెల్ 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలానికి రాగా సన్ రైజర్స్ తొలి బిడ్ దాఖలు చేసింది. తర్వాత పంజాబ్ కింగ్స్ బిడ్ వేయగా చెన్నై కూడా మాక్సీ కోసం ఆసక్తి చూపించింది. చివరకు 4.20 కోట్లకు పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది. మాక్సీ కోసం ఆర్సీబీ ఆర్టీఎం వాడలేదు. ఇక ఈసారి 2 కోట్ల ప్రాథమిక ధరతో వేలానికొచ్చిన డేవిడ్ వార్నర్ అన్సోల్డ్ గా మిగిలాడు. వార్నర్ ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. ఈసారి వరల్డ్ కప్ వీరులు, భారీ హిట్టర్స్, సూపర్ ఫాస్ట్ బౌలర్స్, ఆల్రౌండర్లైన తోపు ప్లేయర్ల కన్నా స్థానిక ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు పెద్దపీట వేశాయి. హర్షదీప్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ధ కృష్ణ లాంటి యువ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాయి. ఫలితంగా ఈసారి విదేశీ ఆటగాళ్లకు పెద్దగా ధర పలకలేదని చెప్పాలి. గత వేళల్లో మిచెల్ స్టార్క్ కోసం 24.75 కోట్లు అత్యధిక ధరకు కొనుగోలు చేసిన కోల్కతా ఆసీస్ పేసర్ కోసం మళ్లీ ఆసక్తి చూపించింది. 10 కోట్ల వరకు అతడి కోసం బిడ్ దాఖలు చేసింది. చివరకు 11.75 కోట్లకు ఢిల్లీ అతన్ని కొనుగోలు చేసింది. ఇక అన్క్యాప్డ్ ఆటగాళ్ల విషయానికొస్తే సుయాష్ శర్మను 2.60 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. రసిక్ దార్ ను 2 కోట్లకు బెంగళూరు కొనుగోలు చేయగా ఢిల్లీ ఆర్టీఎం ఉపయోగించింది. దీంతో 6 కోట్లు ఆఫర్ చేసిన ఆర్సీబీ అతన్ని సొంతం చేసుకుంది. ఖలీల్ అహ్మద్ ను చెన్నై 4.80 కోట్ల ధరను వెచ్చించి సొంతం చేసుకుంది. పడిక్కల్ ను సొంతం చేసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో అతను కూడా అన్సోల్డ్ గానే మిగిలాడు. తొలి రోజు వేలంలో కొందరు ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. వాళ్లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజ్ ముందుకు రాకపోవడంతో అన్సోల్డ్ ప్లేయర్లుగా మిగిలారు. ఫస్ట్ డే ఆక్షన్ లో మొత్తం 11 మంది ప్లేయర్లు అమ్ముడుపోలేదు. అన్సోల్డ్ ప్లేయర్స్ జాబితాలో ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో, టీమిండియా యంగ్ ప్లేయర్ దేవ్ దత్ పడిక్కల్ ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ ఆసీస్ బ్యాటర్ అన్సోల్డ్ ప్లేయర్ గా నిలిచాడు. ఫామ్ లేక సతమతమవుతూ ఉండడంతో బెయిర్స్టో వైపు ఏ ఫ్రాంచైజ్ మొగ్గు చూపలేదు. ఇవాల్టి మెగా వేలంలో పలువురు తెలుగు ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో షేక్ రషీద్, బైలుపూడి యశ్వంత్, అశ్విన్ హెబ్బర్, పృథ్వీరాజ్, వివిఎస్ఎన్ రాజు, మారం రెడ్డి హేమంత్ రెడ్డి, మనీష్ రెడ్డి, ఎద్దల గిరీష్ రెడ్డి, గిరినాథ్ రెడ్డి ఉన్నారు. వీళ్లందరి బేస్ ప్రైజ్ 30 లక్షలుగా ఉంది. జట్లన్నీ పోటీపడి ఆటగాళ్లను తీసుకుంటుంటే ముంబై మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. వివిధ ఫ్రాంచైజీలు తీసుకోగా ఒక్కరిని కూడా ఆ టీం తీసుకోలేదు. దీంతో ఆ జట్టు ఫ్యాన్స్ యాజమాన్యం తీరుపై ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ముంబై జట్టు ఖాతాలో 45 కోట్ల మనీ ఉంది. ఐపీఎల్ మెగా వేలం 2025లో ఫ్రాంచైజీలు ఆచితూచి వ్యవహరించాయి.
కావాలనుకున్న ప్లేయర్స్ను దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీపడి కోట్లు వెదజల్లిన ఫ్రాంచైజీలు మిగిలిన వారిని కన్నెత్తైనా చూడలేదు. మరీ ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లలో దుమ్మురేపే పోటుగాళ్లను సైతం సాధారణ ధరకే కొనుగోలు చేశాయి. మరికొందరైతే అన్సోల్డ్గా మిగిలిపోయారు. ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్ ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించాడు. 27 కోట్ల భారీ మొత్తానికి పంత్ను లక్నో సూపర్ జైంట్స్ కొనుగోలు చేసింది. భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ కోసం జరిగిన వేలంలో ఎల్ఎస్జీ, సన్ రైజర్స్ హోరాహోరీగా తలపడ్డాయని చెప్పొచ్చు. లక్నో సూపర్ జైంట్స్ 20.75 కోట్లకు బిడ్డింగ్ ను గెలుచుకుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ వారి రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించాలని నిర్ణయించుకున్న తర్వాత ఎల్ఎస్జీ 27 కోట్ల తుది బిడ్తో ముందుకొచ్చింది. ఈ దశలో సన్ రైజర్స్ వెనక్కు తగ్గడంతో పంత్ను లక్నో ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. పంత్ తర్వాత శ్రేయస్ అయ్యర్కు వేలంలో అత్యధిక ధర పలికింది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడి అతడి ధరను 26.75 కోట్ల వరకు తీసుకెళ్లాయి. చివరిగా పంజాబ్ సూపర్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ని 26.75 కోట్లకు దక్కించుకుంది. జెడ్డాలో జరిగిన ఈ వేలంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ను 3వ ఐపీఎల్ టైటిల్కు నడిపించిన అయ్యర్ ఈ సీజన్లో తన అద్భుతమైన ప్రదర్శనతో రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో అంచనాలను మించి రాణించాడు. అయ్యర్ బేస్ ప్రైజ్ 2 కోట్లు కాగా పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకునేందుకు చివరి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తో పోటీపడి విజయం సాధించింది. అయితే వీళ్ళిద్దరి కోసం ఫ్రాంచైజీలు పోటీ పట్టం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. యాక్సిడెంట్ తర్వాత కంబ్యాక్ ఇచ్చిన ఈ స్టార్ కీపర్ ఈ సీజన్లో 13 మ్యాచ్ల్లో 446 పరుగులతో పర్వాలేదనిపించాడు. 3 హాఫ్ సెంచరీలు బాదాడు. బ్యాటింగ్ ఆర్డర్లో డౌన్లో వస్తాడు. కాబట్టి పంత్కు భారీ స్కోర్ చేసే స్కోప్ రాలేదని చెప్పొచ్చు. అయితే అతడి స్ట్రోక్ ప్లే, ప్రస్తుత ఫామ్, ఒంటి చేతో మ్యాచ్లను మలుపు తిప్పే సత్తా, ప్రొఫెషనల్ లెవెల్లో ఉన్న ఎక్స్పీరియన్స్, సారథిగా జట్టును నడిపించిన అనుభవం, క్రేజ్ ఎంత ధర పలకడానికి ప్రధాన కారణంగా అనలిస్టులు చెబుతున్నారు. శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించడం వెనుక పొట్టి క్రికెట్లో అతడి పెర్ఫార్మెన్స్ కారణంగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టడం అయ్యర్కు బిగ్ ప్లస్ అయింది. బ్యాటింగ్ కంటే కూడా కెప్టెన్సీ అయ్యర్కు అనుకూలంగా మారింది. అప్పట్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఫైనల్స్ కు తీసుకెళ్లడం, ఈ ఏడాది కోల్కతాను విజేతగా నిలబెట్టడంతో అతడి కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే అయ్యర్ నాయకత్వంతో పాటు ఢిల్లీలో ఉన్నప్పుడు పాంటింగ్, గంగూలీలు, కేకేఆర్లో గంభీర్ లాంటి కోచ్లు, మెంటార్ల అండతోనే ఆయా జట్లు ట్రోఫీలు నెగ్గాయనే వాదన ఉంది. ఏదేమైనా అటు పంత్, ఇటు అయ్యర్ భారీ ధర పలకడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ ధరకు న్యాయం చెయ్యాలంటే టీమ్స్ ను గెలిపించాలి. అలాగే బ్యాట్తో తాండవం ఆడాలి. అది జరగకపోతే తీవ్ర విమర్శలు తప్పవని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఈసారి వేలంలో దిగిన రిషబ్ పంత్ పై అన్ని ఫ్రాంచైజీలు కన్నేశాయి. 4 ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ప్రధానంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య తీవ్రంగా పోటీ సాగింది. 2 కోట్ల బేస్ ప్రైస్ తో ప్రారంభమై ఏకంగా 20 కోట్లకు చేరింది. ఓ దశలో లక్నో సూపర్ జైంట్స్ పోటీ నుంచి తప్పుకుంటుందని భావించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కైవసం చేసుకుంటుందనుకున్నారు. వాలెట్ 45 కోట్లే ఉండడం, ఇంకా స్లాట్స్ చాలా ఖాళీగా ఉండడంతో పోటీ నుంచి తప్పుకుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ కైవసం చేసుకుంటుంది అనుకుంటున్న తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రైట్ టు మ్యాచ్ ను ఉపయోగించి మళ్లీ వేలంలో దిగింది. అయితే లక్నో ఏకంగా 6 కోట్లు పెంచి 27 కోట్లు చెప్పడంతో ఢిల్లీ తప్పుకుంది. 27 కోట్లు వాలెట్ నుంచి ఖర్చవడంతో లక్నో సూపర్ జైంట్స్ వద్ద ఇప్పుడు 18 కోట్లే మిగిలాయి. వ్రతం చెడినా ఫలితం దక్కాలంటారు. సరిగ్గా అలాగే వ్యవహరించింది కావ్యపాప. రిషబ్ పంత్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చివరి నిమిషంలో తప్పుకుని వాలెట్ సేవ్ చేసుకుంది. అటు లక్నో సూపర్ జైంట్స్ జట్టు వాలెట్ చిల్లుపడేట్టు చేసింది. 2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 2 ఏళ్ల క్రికెట్కు దూరమైన రిషబ్ పంత్ ఐపీఎల్లో 2024లో మళ్లీ రంగప్రవేశం చేసి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. గత సీజన్లో 16 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ఫస్ట్ డే మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆచితూచి వ్యవహరించింది. వ్యూహాత్మకంగా వ్యవహరించి సెలెక్టివ్గా ప్లేయర్లను కొనుగోలు చేసింది. తొలి రోజు వేలంలో ఎస్ఆర్హెచ్ మొత్తం 7 ప్లేయర్లను దక్కించుకుంది. మొత్తం 7 ప్లేయర్లలో 3 బ్యాటర్లు, 3 బౌలర్లు, 1 వికెట్ కీపర్ను కొనుగోలు చేసింది. టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ ను అత్యధికంగా 11.25 కోట్లకు దక్కించుకుంది. భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీని 10 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025 మెగా వేలం ఆసక్తికరంగా సాగుతోంది. భారీ ధర పలుకుతారని అంచనాలున్న ప్లేయర్లు తక్కువ ధరకు అమ్ముడవుతుండగా, ఏమాత్రం అంచనాలు లేని ఆటగాళ్లు ఊహించని రీతిలో భారీ ధరకు అమ్ముడవుతున్నారు.
ఆఫ్ఘాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఏమాత్రం అంచనాలు లేకుండా కనీస ధర ₹1,00,00,000తో వేలంలోకి వచ్చిన ఆఫ్ఘాన్ స్పిన్నర్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ప్లేయర్ల విషయంలో ఆచితూచి వ్యవహరించే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ నూర్ అహ్మద్ను ఏకంగా 10 కోట్లకు కొనుగోలు చేసింది. నూర్ అహ్మద్ వేలంలోకి రావడమే ఆలస్యం. అతడి కోసం చెన్నై, ముంబై ఇండియన్స్ పోటీపడ్డాయి. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ఘాన్ స్పిన్నర్ ను సొంతం చేసుకుంది. గత ఐపీఎల్ సీజన్లో నూర్ అహ్మద్ గుజరాత్ టైటన్స్ తరఫున ఆడాడు. వచ్చే సీజన్ కోసం గుజరాత్ అతన్ని రిటైన్ చేసుకోలేదు. ఐపీఎల్ తొలిసారిగా 2008లోనే ప్రారంభమైంది. ఇందులో అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అత్యధిక ధర పలికాడు. అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ $1.5 మిలియన్ వెచ్చించింది. 2009లో ఇద్దరు ఇంగ్లాండ్ ప్లేయర్లు అత్యధిక మొత్తాన్ని దక్కించుకున్నారు. ఇందులో ఆండ్రూ ఫ్లింటాఫ్, కెవిన్ పీటర్సన్లు ఉన్నారు. వీళ్ళిద్దరూ $1.55 మిలియన్ పలికారు. 2010 ఎడిషన్లో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు అత్యధిక ధర దక్కించుకున్నారు. షేన్ బాండ్, కీరన్ పొలార్డ్లు $0.75 మిలియన్ దక్కించుకున్నారు. ఐపీఎల్ 2011 వేలంలో గౌతమ్ గంభీర్ $2.4 మిలియన్, 2012లో రవీంద్ర జడేజా $2 మిలియన్ ధరను పొందారు. ఐపీఎల్ 2013 వేలంలో గ్లెన్ మ్యాక్స్వెల్ $1 మిలియన్, 2014 వేలంలో యువరాజ్ సింగ్ 14 కోట్లు, 2015లోనూ యువరాజ్ 16 కోట్లు దక్కించుకున్నాడు. ఆ తర్వాత 2016లో షేన్ వాట్సన్ 9.5 కోట్లు దక్కించుకోగా ఐపీఎల్ 2017 వేలంలో బెన్ స్టోక్స్ 14.5 కోట్లకు అమ్ముడయ్యాడు. ఇక 2019లో జయదేవ్ ఉనద్గత్ 8.4 కోట్లు, 2020లో ప్యాట్ కమిన్స్ 15.5 కోట్లు, 2021లో క్రెస్ మోరిస్ 16.25 కోట్లు, ఐపీఎల్ 2022లో ఇషాన్ కిషన్ 15.25 కోట్ల ధర పలికారు. ఇక ఐపీఎల్ 2023 సీజన్ వేలంలో శామ్ కర్రన్ 18.5 కోట్లు దక్కించుకున్నాడు. 2024 ఐపీఎల్ వేలంలో మిచెల్ స్టార్క్ ఏకంగా 24.75 కోట్లతో రికార్డు ధర పలికాడు. ఈ ఏడాది దాన్ని తిరగరాశాడు పంత్ కెప్టెన్సీ, స్ట్రోక్స్, వ్యూహాలు, పిచ్లో పంత్ వైఖరి వెరిసి ఫ్రాంచైజీలు ఈ కెప్టెన్ కమ్ కీపర్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు పోటీపడ్డాయి. ఈ పోరులో లక్నో జైంట్స్ అత్యధికంగా 27 కోట్లకు పంత్ను దక్కించుకుంది. మొత్తం 577 మంది ఆటగాళ్లు ఈసారి వేలానికి ఎంపికయ్యారు. ఇందులో 367 మంది భారత క్రికెటర్లు, 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇండియా తర్వాత ఎక్కువగా సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు. కాగా 10 ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 204 మంది ఆటగాళ్లను మాత్రమే వేలంలో కొనుగోలు చేసే వీలుంది. అయితే ఫ్రాంచైజీలు ఇప్పటికే పలువురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసన్ను 23 కోట్లకు, ప్యాట్ కమిన్స్ ను 18 కోట్లు, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లకు 14 కోట్లు, నితీష్ రెడ్డికి 6 కోట్ల ధరతో రిటైన్ చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ అన్క్యాప్డ్ ప్లేయర్ ధోనీని 4 కోట్లకు, రుతురాజ్ గైక్వాడ్ 18 కోట్లు, రవీంద్ర జడేజా 18 కోట్లు, మదీషా పధిరానా 13 కోట్లు, శివం దూబ్ 12 కోట్లకు రిటైన్ చేసింది. ఇక ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ బుమ్రాకు 18 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ 16.35 కోట్లు, హార్దిక్ పాండ్యా 16.35 కోట్లు, రోహిత్ శర్మ 16.3 కోట్లు, తిలక్ వర్మకు 8 కోట్లతో అట్టిపెట్టుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోహ్లీని 21 కోట్లు, రజిత్ పాటీదార్ 11 కోట్లు, యష్ దయాళ్ 5 కోట్లతో రిటైన్ చేసుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రింకు సింగ్ 13 కోట్లు, వరుణ్ చక్రవర్తి 12 కోట్లు, సునీల్ నరైన్ 12 కోట్లు, ఆండ్రీ రసెల్, హర్షత్ రాణాకు 4 కోట్లతో రిటైన్ చేసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్ జట్టు అక్షర్ పటేల్ కు 16.5 కోట్లు, కుల్దీప్ యాదవ్ 13.25 కోట్లు, ప్రిస్టాన్ స్టబ్స్ 10 కోట్లు, అభిషేక్ పోరెల్ 4 కోట్లకు రిటైన్ చేసుకుంది. పంజాబ్ కింగ్స్ అయితే శశాంక్ సింగ్ 5.5 కోట్లు, ప్రభు సిమ్రాన్ సింగ్ 4 కోట్ల ధరకు అట్టిపెట్టుకుంది. వీళ్ళిద్దరూ అన్క్యాప్డ్ ప్లేయర్లు. రాజస్థాన్ రాయల్స్ కోర్ టీంపై భారీ ఆశలు పెట్టుకుంది. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ కు చెరో 18 కోట్లు కేటాయించింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ కు చెరో 14 కోట్లు, హిట్ మేయర్ కు 11 కోట్లు, సందీప్ శర్మను 4 కోట్లకు రిటైన్ చేసుకుంది. లక్నో సూపర్ జైంట్స్ నికోలస్ పూరన్ కు 21 కోట్లు, రవి బిష్నోయ్ కు, మయాంక్ యాదవ్ కు చెరో 11 కోట్లు, మొసిన్ ఖాన్, ఆయుష్ బదోనీకి చెరో 4 కోట్లతో అట్టిపెట్టుకుంది. గుజరాత్ టైటన్స్ జట్టు రషీద్ ఖాన్ కు 18 కోట్లు, శుభ్మన్ గిల్ కు 16.5 కోట్లు, సాయి సుదర్శన్ కు 8.5 కోట్లు, రాహుల్ తెవాటియా, షారూఖ్ ఖాన్లను చెరో 4 కోట్లతో రిటైన్ చేసుకుంది. 2 రోజుల పాటు జరుగుతున్న ఈ వేలంలో 204 మంది ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. తొలి రోజు 84 మంది ఆటగాళ్లు వేలంలోకి రాగా ఇందులో 72 మంది అమ్ముడయ్యారు.
ఐపీఎల్ 2025 ఎడిషన్ మార్చి 14న మొదలై మే 25 వరకు జరగనుంది. 2026 సీజన్ మార్చి 15, మే 31 తేదీల మధ్య జరగనుండగా 2027 సీజన్ మార్చి 14న ప్రారంభమై మే 30 వరకు జరగనుందని బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. విదేశీ ఆటగాళ్లపై ఎందుకు ఫ్రాంచైజీ యాజమాన్యాలు సానుకూలంగా లేవు? తోపు ఆటగాళ్లకు సైతం ఎందుకంత ప్రాధాన్యం ఇవ్వలేదు? వీటికి ఓ ప్రత్యేకత కారణముంది. ఎంపికైన తర్వాత ఆయా ఆటగాళ్లు తమ పేర్లను ఉపసంహరించుకోవడంతో పలు సమస్యలు ఎదుర్కొన్నాయి. అవి కంప్లైంట్ వరకు వెళ్లాయి కూడా. దీంతో దేశీయ క్రికెటర్లకు తొలి రోజు వేలంలో పెద్దపీట వేశాయి. గత కొన్నేళ్లుగా ఆటగాళ్లు చేస్తున్న చర్యలతో ఐపీఎల్ జట్ల యజమానులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కు ఫిర్యాదులు కూడా అందాయి. వాస్తవానికి గతంలో చాలా మంది ఆటగాళ్లు వేలంలో అమ్ముడయ్యారు. టోర్నమెంట్లో ఎంపికైన తరువాత వారి హక్కులను తిరిగి తీసుకున్నారు. కొంతమంది ఆటగాళ్లు టోర్నీ మధ్యలో తమ పేర్లను ఉపసంహరించుకునేవారు. ఇలాంటి సందర్భాలు ఎక్కువగా విదేశీ ఆటగాళ్లతో ఎదురయ్యాయి కూడా. టీ20 ప్రపంచ కప్ కారణంగా చాలా మంది ఆటగాళ్లు తమ దేశానికి తిరిగి వచ్చినప్పుడు ఐపీఎల్ 2024లో అత్యధికంగా ఫిర్యాదులందాయి. దీంతో ఈ సమస్య తలెత్తకుండా ఐపీఎల్ 2025కి ముందు బీసీసీఐ కొన్ని కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది. మెగా వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ ప్రస్తుత జట్టులో మొత్తం 6 ఆటగాళ్లను ఉంచుకోవడానికి అనుమతించింది. ఇందుకోసం భారత్ విదేశీ ఆటగాళ్లతో పాటు రైట్ టు మ్యాచ్, క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీ, అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీ వంటి అనేక ఆప్షన్లు ఇచ్చారు. 6 ఆటగాళ్లను ఎలా రొటేన్ చేయాలనేది ఫ్రాంచైజీపై ఆధారపడి ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ నియామకానికి సంబంధించి చాలా వివాదాలున్నాయి. కానీ అది 2027 వరకు అలాగే ఉంచింది. ఐపీఎల్ 2025లో అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ మళ్లీ వచ్చింది. దీని కింద చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీని కొనసాగించాలని కోరుకుంది. ఇది 2021లో రద్దు చేసింది. మరోవైపు వేలం పర్స్ 100 కోట్ల నుంచి 120 కోట్లకు పెరిగింది. మొత్తం వేతన పరిమితి ఇప్పుడు 110 కోట్ల నుంచి 146 కోట్లకు చేరింది. ఇది కాకుండా మొదటిసారిగా మ్యాచ్ ఫీజుని ప్రవేశపెట్టారు. దీని కింద ప్లేయింగ్ 11లోని ప్రతి ఆటగాడు మ్యాచ్ ఆడినందుకు 7.5 లక్షలు పొందుతారు. కొత్త నిబంధన ప్రకారం ఆటగాడు వేలంలో నమోదు చేసుకుని ఎంపికైన తర్వాత సీజన్ ప్రారంభానికి ముందు అతని పేరును ఉపసంహరించుకుంటే అతనిపై 2 సంవత్సరాల పాటు నిషేధం ఉంటుంది. అతను 2 సంవత్సరాల పాటు టోర్నమెంట్లలో పాల్గొనలేడు. సదరు ప్లేయర్ వేలం కోసం నమోదు చేసుకోలేడు. విదేశీ ఆటగాళ్ల కోసం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మరో ప్రత్యేక నిబంధనను తీసుకొచ్చింది. ఇక నుంచి విదేశీ ఆటగాళ్లు వేలంలోకి ప్రవేశించాలంటే మెగా వేలంలో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని కౌన్సిల్ తెలిపింది. ఇలా చేయకుంటే వచ్చే సీజన్లో ఆ ఆటగాడు వేలానికి అర్హత పొందడు.